హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ పొంగల్. వేడి వేడి పొంగల్లోకి కొద్దిగా చట్నీ వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా, ఎవరైతే పొంగల్ తినరో వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ మరి తింటారు. ఎందుకు ఆలస్యం, ఈ వీడియోలో పొంగల్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్ పెసరపప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లోకి 5 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కాజు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అందులోకే కొద్దిగా దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 4.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు, పసుపు వేసుకోండి. వేయించుకున్న పెసరపప్పులోకి 1 గ్లాస్ బియ్యాన్ని వేసి బాగా వాష్ చేసి కుక్కర్లోకి వేసుకోండి. 5 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడకనివ్వండి. సరిపోయాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మెత్తగా కలుపుకోండి. ఇప్పుడు ఈ వేడి పొంగల్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.